వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మంగళగిరి అయితే వెళ్తున్నాము, ఒక స్పెషల్ అకేషన్. సో కోదాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈరోజు మా సెకండ్ యానివర్సరీ అనమాట. సో దానివల్ల మేము ఎక్కడికి వెళ్దామని అయితే అనుకోలేదు ఫస్ట్, ఎందుకంటే పాపకి 3rd month కదా. సో మరీ లాంగ్ అయితే వెళ్ళలేము, అండ్ ఎక్కువ రష్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళలేము. అండ్ ఒక టెంపుల్కి అయితే వెళ్దామన్న థాట్ అయితే ఉండింది, ఎందుకంటే బేబీతో ఫస్ట్ టైం కాబట్టి టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో అందుకని ఇంకా మేము మంగళగిరి అయితే చూస్ చేసుకున్నాము. పానకాల లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా ఫేమస్ అంటే గుడి. మేమైతే ఇంతవరకు వెళ్ళలేదు. మా హస్బెండ్ అయితే ఒకసారి వెళ్ళారు. సో బాగుందంటే మళ్ళీ అక్కడికి వెళ్దామని వెళ్తున్నాం అనమాట. మొత్తం హైవేనే కాబట్టి అంత ప్రాబ్లం అయితే మాకేం అనిపించలేదు. అండ్ దట్టు పాప హాయిగా పడుకుందనమాట. దానికి కార్ జర్నీ అంటే చాలా ఇష్టం. హైవే అయినా ఊగుతా ఉంది ఉయ్యాలు వింటూ. సో అదైతే లేవలేదు, హ్యాపీగా పడుకుంది. సో మాకు అంత ఇబ్బంది ఏం అనిపించలేదు. ఇక్కడ తెలంగాణ నుంచి ఆంధ్ర బార్డర్ అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇక్కడ బ్రిడ్జ్ దాటిపోతే ఆంధ్ర అనమాట. చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇన్ని ఇయర్స్ అయిపోయినా కూడా ఆంధ్ర తెలంగాణ అంటే ఒకప్పుడు కలిసి ఉంది కదా. సో ఇప్పుడు ఆంధ్రకి వెళ్తున్నాం అన్న ఫీలింగ్. ఆంధ్ర బార్డర్ ఆంధ్రలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి మాకు కోదాడ నుంచి 2.5 hours అయితే పట్టింది. హడావుడిగా అయితే వెళ్ళిపోయాము, ఎందుకంటే 1 o'clockకి టెంపుల్ క్లోజ్ చేస్తారు అనేది అయితే విన్నాం మేము. సో ఫాస్ట్గా వెళ్ళిపోయాము, ఎక్కడ ఆగకుండా. కాకపోతే కార్తీక మాసం వల్ల టెంపుల్స్ అయితే ఏమీ క్లోజ్ చేయలేదు. అండ్ దట్టు ఆ రోజు చాలా మంచి రోజు అంట. అందరూ టెంపుల్కి వచ్చి దీపాలు వెలిగిస్తూ ఉన్నారనమాట మేము వెళ్ళేసరికి. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళిపోయి విజయవాడ నుంచి అక్కడ చాలా దగ్గర అని చెప్తున్నారు. సో విజయవాడ అయితే వెళ్తున్నాము. ఇంకా దగ్గరలోకి వచ్చేసాము. అక్కడ చుట్టూ కొండలు ఎంత కనిపిస్తుంది కదా. సీనరీ అయితే చాలా బాగా అనిపిస్తూ ఉంది. ఈ రోడ్లు చాలాసార్లు వెళ్ళాం విజయవాడ, కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా హైవే కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు విజయవాడ అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. సో నేను ఇంటర్ చదివింది ఇక్కడ విజయవాడలోనే. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తూ ఉండేదాన్ని కదా అప్పుడు. అండ్ దట్టు ఇంకెక్కడికైనా వైజాగ్ ఇలా వెళ్ళాలన్నా కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళాల్సింది కాబట్టి ఇక్కడ చాలాసార్లు అయితే వచ్చాను నేను విజయవాడ. నేను టెంపుల్ కనకదుర్గమ్మ గుడి ఇక్కడ కూడా వచ్చాము. నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి మేము యూటర్న్ అయితే తీసుకుంటున్నాము. అండ్ అక్కడ ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్ళిపోయి ఇక్కడ గుంటూరు డిస్ట్రిక్ట్ కదా. సో అటు నుంచి మంగళగిరి అయితే మనం వెళ్ళిపోదాము. ఇక్కడ పెయింటింగ్స్ చూసారా, నేను దానికోసం షూట్ చేసుకుంటున్నాను. ఇవి చాలా బాగుంది చూడటానికి. అండ్ నాకు చాలా ఇష్టం అలా అనమాట. ఇంతకుముందు కూడా ఒక హట్కి అలాగే వేసి ఉంది వార్లీ ఆర్ట్, అది కూడా నేను షూట్ చేశాను. ఈ జర్నీలో చాలా షూట్ చేయాల్సినవి ఉండినాయి, కానీ చాలా వరకు షూట్ చేయలేకపోయాను. నేనైతే చాలా మిస్ అయిపోయాయి. అవి చూస్తుంటే నాకు అవి ఒక మెమరీ లాగా ఉండిపోయేది అనిపించింది, కానీ నేనైతే షూట్ చేయలేకపోయాను. ఇక్కడైతే మన కృష్ణా నది. ఇక్కడ నుంచి మేము ప్రకాశం బ్యారేజ్కి అయితే వెళ్తున్నాము. మనం విజయవాడ నుంచి మంగళగిరి రూట్ అయితే బాగా అనిపించింది. అటు రోడ్డు మధ్యలో రోడ్డు, అటు ఇటు చెట్లు చాలా బాగుంది. మాకు ఇంతకుముందు కోదాడ ఖమ్మం రూట్లో కూడా అలానే ఉండేవి. మొత్తం ఇప్పుడు రోడ్డు ఎక్స్పాండ్ అయింది కదా, అంతా పోయింది, కానీ చాలా బాగుండేది. సో నాకు ఇప్పుడు ఇట్లా వెళ్తున్నా కూడా అదే ఫీలింగ్ ఉండిందనమాట. నేను ఖమ్మం వెళ్తున్నానా మంగళగిరి వెళ్తున్నానా తెలియలేదు. బాగుంది కదా చాలా చూడడానికి. మొత్తం నీడే. మేము మంగళగిరి అయితే వచ్చేసాము.
ఇక్కడైతే మాకు టెంపుల్ ఆర్చ్ ఇదైతే ఉండింది. సో ఇక్కడ మేము అడుగుతా వెళ్ళాం అందరికీ, ఎందుకంటే మేము ఫస్ట్ టైమే కాబట్టి రావడం. ఇక్కడ ఆర్చ్ నుంచి అయితే కారు వెళ్ళదని చెప్పారు. ఎవరిని అడిగినా ముందుకు వెళ్ళండి అంటున్నారు. కానీ ఎక్కడికి ఎంత దూరం వెళ్తున్నామో మాకే తెలియలేదు. కానీ కొంచెం దూరం అయితే వెళ్ళిన తర్వాత ఒక రూట్ అయితే కనిపించింది. చాలా గల్లీలు ఉన్నాయి. గల్లీల నుంచి కారు వెళ్ళదని చెప్తున్నారు వాళ్ళు ఎక్కడ ఎవరిని అడిగినా కూడా. సో మాకు ఒక రూట్ అయితే కనిపించింది. అక్కడ కూడా మేము అడిగి లెఫ్ట్ టర్న్లో ఉంటుందన్నమాట టెంపుల్ అనేది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ టర్న్ తీసుకొని ఇక్కడ మనకి బోర్డు కూడా కనిపిస్తుంది. అడుగుతున్నాం మేము అదా కాదా అని డౌట్ తోటి. ఇక్కడ బోర్డు చూసానా, ఇక్కడ బోర్డు నుంచి మనం స్ట్రైట్ వెళ్తాం. చాలా గల్లీలు ఉంటాయి మనకి, అది కొండ మీద కదా, అక్కడ నుంచి వెళ్ళడానికి చాలా గల్లీలు అడిగి వెళ్ళిపోయి అక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మేము వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ నుంచి అయితే కారు పైకి ఎక్కింది. ఇంతకుముందు గల్లీ నుంచి అయితే మాత్రం కారు ఇక్కడ పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పారనమాట. సో అదైతే కుదరదు కదా, మేము ఇంకా ఇటు వచ్చేసాము ముందుకి. కొండపైకి అయితే వెళ్తున్నాము. ఇక్కడ కారు అయితే పార్కింగ్ చేసేసి మేము పైనకి వెళ్ళిపోతున్నాము టెంపుల్ లోపలికి. ఆ రోజు చాలా రష్ ఉన్నారు. పాప అయితే ఏమి ఇబ్బంది పడలేదు, ఇబ్బంది పెట్టలేదు అనమాట. ఇది టెంపుల్ లోపలికి వచ్చాము. యాక్చువల్గా ఫ్రీ దర్శనము వెళ్దాం అనుకున్నాము, కానీ రష్ పాపతో అయితే అవ్వదు, జనం ఎక్కువ ఉన్నారని చెప్పేసి మేము 100 రూపీస్ టికెట్ అయితే తీసుకొని లోపలికి వెళ్ళాము. కానీ ఇక్కడ చిన్న పాప ఉంది కదా, మమ్మల్ని ముందు పంపించేశారు. మా హస్బెండ్ని, నన్ను, మా అమ్మని అందరినీ ముందు పంపించేశారనమాట. మేము ఫాస్ట్గా దర్శనం చేసుకొని వచ్చి కూర్చున్నాము. మా డాడీ వాళ్ళు వెనక చిన్నగా దర్శనం చేసుకొని వస్తున్నారనమాట. ఇక్కడ అమ్మవారి టెంపుల్ అంట, పైన స్వయంగా వెలిసింది అక్కడ కూడా అని చెప్పారు. నాకైతే సిజేరియన్ కాబట్టి నేను స్టెప్స్ ఎక్కొద్దు అని చెప్పి నేను ఎక్కలేదు. మొత్తం దీపాలు వెలిగిస్తున్నారు, చాలా ప్లెజెంట్గా ఉంది. ఇంత రష్లో కూడా మా పాప హాయిగా పడుకుందనమాట. ఇదైతే బయట. ఇక్కడ నుంచి మేము రిటర్న్ బయలుదేరిపోయాము. ఇంకా లంచ్ టైం అయితే అయిందనమాట. సో టెంపుల్కి వచ్చి నాన్ వెజ్ తింటున్నారేంటి అని మాత్రం అనకండి. మేమైతే మ్యారేజ్ డే కాబట్టి నాన్ వెజ్ అంటే రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకున్నాం. ఇక్కడ మాకు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మేము ఆన్లైన్లో సెర్చ్ చేస్తే ఒక నాయుడు గారి కుండ బిర్యానీ అనేది అయితే మాకు కనిపించింది. అంటే మేము బ్యాక్కి 9 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము ఆ ట్రాఫిక్లో. కానీ ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే తెలీదు. కాకపోతే మేమైతే లోపలికి వచ్చాము. అంబియన్స్ అయితే అంతేం లేదు, కానీ ఫుడ్ మాత్రం చాలా టేస్టీ అనిపించింది. మేము అంత దూరం రిటర్న్ వచ్చినందుకు మాకు వర్త్ అనిపించింది అనమాట. మేము చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ, మటన్ కీమా ఇవన్నీ ఆర్డర్ పెట్టుకున్నాము. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇక్కడ నుంచి ఇంకా ఫైనల్ టచ్, మేమైతే రిటర్న్ అయిపోయి ఇంకా టీ తాగకుండా అయితే మనం ఇంటికి వెళ్ళలేము. బాగా టైర్డ్ అయిపోయిందాం కాబట్టి ఒక టీ అయితే మనకు అలా పడాలన్నమాట. ఎక్కడికి వెళ్ళినా టీ కంపల్సరీగా ఉండాలి కదా. ఇది ఫైనల్ టచ్. ఒక దగ్గర అయితే ఆగేసి ఫ్రెష్గా టీ తాగేసి మళ్ళీ బయలుదేరిపోయాము. అక్కడ పరిటాల, మీకు విజయవాడ అంటే ఐడియా ఉండుంటుంది అందరికీ, విజయవాడ వచ్చే వాళ్ళకి. ఆంజనేయ విగ్రహం అయితే ఉంటుంది. ఇక్కడే మేము టీ తాగింది. ఈ టెంపుల్కి అయితే మేము ఎప్పుడు వెళ్ళలేదు, పోతా చూస్తూ ఉంటాం, కానీ చాలా పెద్దగా ఉంటుంది, చాలా బాగుంటుంది, కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయాలి ఇక్కడ వెళ్ళడానికి. అంత దూరం నుంచి అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా. నైట్ టైము ఇట్లా హైవే జర్నీ అంటే నాకు చాలా ఇష్టం. లైటింగ్ అదంతా చాలా చాలా బాగుంటుంది. అండ్ నాకు గుర్తుగా ఒక క్లిప్ అయితే కూడా తీసుకున్నాను. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.